నిర్మాణాలు వేగంగా బలంగా ఉండాలని అనుకుంటున్నారా? అయితే మివాన్ షట్టరింగ్ టెక్నాలజీనే బెస్ట్ చాయిస్ అంటున్నారు నిపుణులు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోనూ ఇప్పుడు ఇదే ట్రెండ్. సంప్రదాయ నిర్మాణ పద్ధతులకు చెక్ పెడుతూ విభిన్నంగా ఉండే ఈ విధానానికే భారీ సంస్థలు ఓటేస్తున్నాయి. ఈ క్రమంలో రాజధాని అమరావతి నిర్మాణానికి సైతం ఈ పద్ధతినే అనుసరిస్తోంది సిఆర్డీఏ. ఇంతకీ మివాన్ సాంకేతికతతో నిర్మాణాలు ఎలా చేపడతారు, ఎలాంటి ప్రయోజనాలు తెలుసుకుందాం రండి. మివాన్ షట్టరింగ్ అనేది అల్యూమినియం ఫార్మర్క్ ఆధారిత ఆధునిక నిర్మాణ పద్ధతి. దీనిని మలేషియా సంస్థ అభివృద్ధి చేసింది. భారీ అపార్ట్మెంట్లు, టౌన్షిప్లు, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో వేగంగా నిర్మాణం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఈ సాంకేతికతనే వాడుతున్నారు. సంప్రదాయ నిర్మాణంలో బీమ్లు, కాలంలు, స్లాబ్లు, ఇటుక గోడలు వేరువేరుగా నిర్మిస్తారు. కానీ మివాన్ విధానంలో గోడలు, స్లాబ్లను ఒకేసారి కాంక్రీట్ పోసి నిర్మిస్తారు. దీంతో మొత్తం భవనం ఒకే సమగ్ర రియన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ ఆర్సీసీ నిర్మాణంగా తయారవుతుంది. ఈ విధానం నిర్మాణంలో జాయింట్లు తగ్గడంతో లీకేజీ సమస్యలు లేకుండా దృఢత్వాన్ని పెంచుతుంది. మివాన్ టెక్నాలజీలో నిర్మాణ శైలి భిన్నంగా ఉంటుంది. నిర్మాణాల్లో ఇటుకలకు బదులు అల్యూమినియం ప్యానెళ్లు వాడతారు. ముందుగా అల్యూమినియం ప్యానెళ్లను డిజైన్ కు అనుగుణంగా అమర్చుతారు. స్టీల్ రీన్ఫోర్స్మెంట్, ఎలక్ట్రికల్ కండ్యూట్లు, ప్లంబింగ్ లైన్లు అమర్చి గోడలు, స్లాబ్ కు ఒకేసారి కాంక్రీట్ పోస్తారు. కాంక్రీట్ గట్టిపడిన తరువాత 12 నుంచి 24 గంటల్లో ఫార్మ్ వర్క్ ను తొలగించి అదే ప్యానెళ్లను అంతస్తుకు మళ్లీ వినియోగిస్తారు. ఫలితంగా నిర్మాణం వేగంగా సాగుతుంది. సాధారణ ఆర్సీసీ విధానంలో ఒక అంతస్తు పూర్తి చేయడానికి 15 నుంచి 21 రోజులు పడితే మివాన్ టెక్నాలజీతో 7 నుంచి 10 రోజుల్లోనే పూర్తయిపోతుంది. అంటే ఒక ఫ్లోర్ ను 2 రోజుల్లో పూర్తి చేసేయొచ్చు. ఫలితంగా సమయం ఆదా కావడంతో పాటు ప్రాజెక్టు డెలివరీ వేగవంతమవుతుంది. మివాన్ టెక్నాలజీతో బోలెడు ప్రయోజనాలున్నాయి. గోడలు స్మూత్గా, సమతుల్యంగా ఉంటాయి. వీటిని పునర్వినియోగించడం మరో ప్లస్ పాయింట్. అల్యూమినియం ఫార్మ్ వర్క్ ప్యానెళ్లను 200 నుంచి 300 సార్లు తిరిగి వాడుకోవచ్చన్నది నిపుణుల మాట. నిర్మాణ వ్యర్థాలు తగ్గడం, చెక్క వినియోగం తగ్గడంతో పర్యావరణానికి మేలే. భద్రతా పరంగానూ మివాన్ విధానం బెస్ట్. ఒక సమగ్ర ఆర్సీసీ నిర్మాణం వల్ల భూకంప నిరోధకత పెరుగుతుంది. భారీ నివాస సముదాయాలు, ప్రభుత్వ గృహ నిర్మాణాలు, హైరైజ్ టవర్లకు ఈ పద్ధతి సరైన పరిష్కారమని నిపుణులు భావిస్తున్నారు. ఈ అత్యాధునిక టెక్నాలజీ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగమై వేగం, నాణ్యతకు కొత్త నిర్వచనాన్ని ఇస్తోంది. జీఏడీ టవర్లు, హ్యాపీనెస్ట్ ప్రాజెక్టులో మివాన్ షట్టరింగ్ టెక్నాలజీని సిఆర్డీఏ వినియోగిస్తోంది. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టులో మివాన్ టెక్నాలజీ అమలుకు జెన్సిన్ ప్లానర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డిజైన్ అందించింది. మలేషియాకు చెందిన ఎంఎఫ్ఈ ఫ్రేమ్వర్క్ సంస్థ ఫార్మ్ వర్క్ ను సరఫరా చేస్తోంది. ఇప్పటికే 2 టవర్ల నిర్మాణానికి అవసరమైన సామాగ్రి సైట్కు చేరుకుంది. ప్రభుత్వ పరిపాలనకు కేంద్ర బిందువులైన 3-4 జీఏడీ టవర్లకు ఈ సాంకేతికతనే వాడుతున్నట్లు సిఆర్డీఏ అధికారులు చెబుతున్నారు.